ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఆదికాండం 13:10. మా లోతన్నకి లోతు లేదు. ఏం లేదు? భక్తిలో లోతు లేదు, ప్రార్థనలో లోతు లేదు, ఆత్మలో లోతు లేదు. పేరుకు మాత్రమే లోతు. ఏంటి? లోతు లేని జీవితం. ఏంటి? నీ ధోరణి లోతుకు పోనేమన్నాడు. నీకు చేపలు దొరకాలంటే, ఆశీర్వాదం రావాలంటే ఎర్రబాలు నీతోనే పైరు కాదు, లోతుకు పోవాలా. మా లోతు అన్నకి లోతు లేదు కనుక అక్కడ రాయబడి మాట ఏంటంటే, అతను చూసిన ప్రాంతం ఐగుప్తు దేశం లాగా సమృద్ధి కలిగి సుసంపన్నంగా చక్కగా చూడటానికి చక్కని దేశంగా కనబడుతుంది. ఈ ఐగుప్తు దేశం సుందరమైన దేశం, కన్నులకు ఆకర్షణీయముగా ఉన్నది. మనల్ని అంటారు కదా లవ్ అట్ ఫస్ట్ సైట్ అని. ఏ సైట్? ఏ సైట్ రా మెల్లోడా? ఏంటి? ఏ సైట్? మెల్లకని వేసుకుని లవ్ అట్ ఫస్ట్ సైట్. అరే మెల్లోడా చెప్పేది నువ్వు. ఏంటి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్లు చూడగానే మనసు పారేస్తాం అనమాట. అంత బాగుంటుంది. అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు 46:20 ఐగుప్తు అందమైన పెయ్య, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, చూడముచ్చటైన దేశం, కన్నులకు ఇంపైన దేశం. వీళ్ళు గర్వించడానికి కారణం ఏంటంటే వాళ్ళ చక్కదనాన్ని బట్టి సౌందర్య గర్వం. ఏ గర్వం ఇది? ఏ గర్వం ఇది? చెప్పండి. ఏ గర్వం? సౌందర్య గర్వం. వాళ్ళ దేశం చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చూడముచ్చడిగా ఉంటుంది. అంటే సౌందర్య గర్వం. అందరిని బట్టి అహంకారం మనం చూపకూడదు. జాగ్రత్తనండి. ఈ ఐగుప్తు దేశం దేవుని శాపానికి గురవడానికి, ఐగుప్తు దేశాన్ని దేవుడు శిక్షించడానికి రెండవ కారణం, ఐగుప్తు చాలా అందమైంది కనుక వాళ్ళ గర్వం ఏంటంటే, మా దేశం చాలా మంచి దేశం, మా దేశానికి ఎవరు వచ్చినా 2 రోజులు ఉండాలనుకున్నాడు 4 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉండాలనుకున్నాడు నెలల తరబడి ఉంటాడు, నెలల తరబడి ఉన్నాడు ఇక ఈ దేశంలోనే ఉండాలనుకుంటాడు. అంత బాగుంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు 31:30 చదవండి మాట. అందం, మోసకరం, సౌందర్యం అర్థమా వ్యర్థమా? వ్యర్థం. ఇర్మియా పుస్తకం 4:30 కూడా చదవండి. ఈ సౌందర్యం కొరకు అందం దేవుడిచ్చింది. అందం మోసకరం. అందంగా ఉంటాం. వయసులో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు మంచి అందం ఉంటాం, దేవుడిచ్చిన నాణ్యత. కానీ వయసు మీద పడిన తర్వాత శరీరంలో ఉన్న ఆ మెరుపు, శరీరంలో ఉన్న ఆ శ్రేష్టమైన ఆకర్షణీయత తొలగి ముడతలు, మచ్చలు, చూడడానికి అందవికారంగా తయారవుతాం. సౌందర్యం మనం చేసుకునేది సౌందర్యం. సౌందర్యం అంటే మనుషులు అద్దుకునేది. ఈ సౌందర్యం కొరకు మనుషులు చేసే పని అలంకరణ. ఈ అలంకరణ గురించి ఇర్మియా పుస్తకం 4:30 ఏమో చదవండి. నీవేం చేస్తావు? నిన్ను నీవు అలంకరించుకోవటం మంచిదా వ్యర్థమా? వ్యర్థమే. అంటే అలంకరణ వ్యర్థం అని బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్తనండి. వీళ్ళ దేశాన్ని అందంగా అలంకరించుకున్నారు. చూడడానికి చూడముచ్చటైన రోడ్లు, చూడముచ్చటైన ఇల్లు, ప్రాకారాలు, కోటలు, గోడలు. జాగ్రత్తనండి. ఈరోజు మనిషి కూడా అందంగా కనబడటం కొరకు లుక్ వచ్చే బట్టలు వేసుకుంటున్నారట. ఏ బట్టలు? అమ్మోయ్, లుక్ వచ్చే బట్టలు ఈ పిల్లోడికి. ఎవరికి? అంటే లుక్ పోగొట్టే బట్టలు కూడా ఉంటాయా? అందుకనేగా ఈ చీర బాగుందా, ఈ సొక్క బాగుందా, లుక్ రావాలి. ఏం రావాలా? వేసుకుంటే ఈ మూసి మొహమాడు, పాసి మొహమాడు, బోసి మొహంది లుక్ రావాలి. లుక్ వచ్చే బట్టలు. ఏంటి? లుక్ రావాలా. దేనికి లుక్ వచ్చేది?
అట్లాగే యాకోబు గారు కూడా నాకు గుర్తుకొస్తుంది. యాకోబు అన్నయ్య, బైబిల్లో యాకోబు అన్నాడుగా. యాకోబు తాత అందంలే, పెద్దోడు కదా, మొత్తం అందం అనుకుందాం. 34 ఆదికాండంలో చూడండి, కొడుకులందరూ పని చేస్తూ ఉంటే ఒక్కనొక్క కూతురు భార్యను పిలిచాడు. పిలిచి ఇదిగో ఏం బరిగొడ్లే చూస్తారు, ఏంటది భార్య లుకింగ్ ఎందుకు అటు చూస్తారు, అదిగో నా కూతురు దీన లుక్ వచ్చే బట్టలు వేయండి. ఏంటి ఏ బట్టలు? లుక్ వచ్చే బట్టలు వేయండి. నా పిల్ల పట్టణాన్ని చూడడానికి పోతుంది కనుక లుక్ వచ్చే బట్టలు వేయండి. లుక్ వచ్చేటట్టుగా అంటే చూసినోడు మళ్ళా కన్ను తిప్పడానికి ఇల్లేనంతగా సూపర్గా అద్దండి అని చెప్పాడు. ఎవడు? ప్రార్థనాపరుడు, దేవుని బిడ్డ. ఈరోజు ఎంత ప్రార్థన చేసేవాళ్ళమైనా, ఎంత యాకోబు కంటే పెద్ద ప్రార్థన పోడు ఏడాడాడిచాం. రాత్రి అంతా పెనుగులాడు ఒక్కడే, చర్చిలో సంఘంతో కాదు. దేవుడికి స్తోత్రం కలుగునగా. మనం రాత్రి అంతా పెనుగులాడంటారా అంటే పాకులాడుతాం కింద పడి. ఎందుకు? నిద్ర. మరి యాకోబు కంటే పెద్ద ప్రార్థన పొడి ఎవడు? మా తాత కంటే. మా యాకోబు తాత ప్రార్థన పొడు మామూలు ప్రార్థన కాదు, దేవుణ్ణి గెలిచినోడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ తాత వాళ్ళ కూతుర్ని లుక్ వచ్చే బట్టలతో నీట్గా అలంకరించి పట్టణం పంపిస్తే ఆ దేశాన్ని ఏలే ఆ ప్రాంతపు రాజు, ఆ దేశపు రాజు కుమారుడు ఆమెను చూసి చెరిపాడని బైబిల్ చెబుతుంది. ఇక కళ్ళు మోసినా కూడా కలలు రానైపోయింది. అబ్బో, ఇట్లా చాలా వ్యవహారాలు చేసాడు. చాలా మంది చెరిపిన జాబితాలు చాలా ఉన్నాయి, కానీ ఈ పిల్ల మాత్రం లుక్ వచ్చే బట్టలు వేసుకుందిగా. కానీ కళ్ళు మూసినా కూడా సన్నమామలా కనబడుతుంది. నన్ను చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటా, లేదా సత్తా రే పనికి మాలోడ చేసింది పనికి మాల పని. మళ్ళీ డైలాగ్ లేదురా, సరే నీ కర్మ తగలడు అని కాళ్ళ వేళ పడి సంబంధాన్ని కుదిరించుకున్నారు. కానీ యాకోబు హృదయంలో కలిగిన బాధ తీరిందా? దుఃఖం తీరిందా? కన్న కూతురు చెరపబడింది, చరిత్రలో లేదు. 34వ అధ్యాయం తర్వాత దీన ప్రస్తావన బైబిల్లో మీరు ఎక్కడ చూడరు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, దేవుని పిల్లలుగా ప్రార్థనకు వచ్చే మనం మన పిల్లల విషయంలోనే కాదు, నీ అలంకరణ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేత్రానందంగాలు తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎవరాళ్ళు? నేత్రానందంగాళ్ళు అన్నమాట. చూసి ఆనందపడిపోతారు వీళ్ళు. నేత్రానందంగాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సొసైటీ చాలా డిస్టర్బ్ అయింది. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ఒక తండ్రిగా చెబుతున్నాను, నీ మేలు కోరి చెబుతున్నాను. యాకోబు కూతురు చెరపబడింది. తన హృదయంలో కలిగిన వ్యాధినింతంత కాదు, ఆ 12 మందిలో లేవి, షిమ్యోను హంతకులుగా మారిపోయారు. దేనికి? కూతురికి లుక్ వచ్చే బట్టలు ఏమన్నాడు. ఏ బట్టలు? ఏ బట్టలు? క్రిస్మస్లకు వస్తే మన సోకులన్నీ తగలబడతాయి. మనం పల్లెటూరులో ఉన్నా కానీ కాసిన బతికాం. సిటీల్లో చూడాలా. కొన్ని సంఘాలు అయితే కళ్ళు తెరిస్తే పాపం అన్నట్టు అయిపోతుంది. కళ్ళు మూసుకొని వాక్యం చెప్పాల్సి వస్తుంది. వస్త్రాలు అట్ట ఉన్నాయి. ఎంత దారుణం అండి. దైవ భక్తికి తగినట్టుగా స్త్రీ పురుషుడు అలంకరించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దాని గురించిన వివరణ ఫిన్ని గారు తిమోతి మొదటి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న విషయాలని బట్టి మీరు ఏదైనా సంఘానికి సలహా ఇస్తారంటే నేను ఒకటే చెప్తా బ్లైండ్గా, ఒక్క మాటలో, నీ వస్త్రాధరణ ఇతరులకి పాపిష్టి ఆలోచన కలిగించకూడదు. వాడు పనికి మాలోడు, వాడు సూపే మంచిది కాదు, వాడు అడు సూతి నేనేం చేసేది,
నువ్వేం చేయాలో అది చేయి చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వావరు చేయొద్దు. యాకోబు ప్రార్థనా పరుడే, కుటుంబ వ్యవస్థలో ఫెయిల్ అయిపోయాడు. కుటుంబ వ్యవస్థలో. తన కూతురు చెరపడిందండి. కారణం యాకోబు తీసుకున్న మూర్ఖపు ఆలోచనే. దైవభక్తికి తగినట్టుగా బిడ్డా, ఎవరి బిడ్డా దీనా అమ్మా అట్లా మనం అలంకరించకూడదు నాన్న, ఆ బట్టలు మనం వేసుకోకూడదు, మనం దేవుని పిల్లలం తల్లిగా అట్లా ఉండకూడదు అని బిడ్డకు నచ్చజెప్పి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన తండ్రి నా కూతురికి లుక్ వచ్చే బట్టలు వేయండి. ఏ బట్టలు? ఒక్క లుక్తో తేడా చేసిందంతే. బైబిల్లో ఉందా? నేను ఊరకని చెప్తున్నానా? హలో, ఏంటి ఎలా పడ్డారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మన క్రిస్టియన్ కాలంలో జరుగుతున్న దరిద్రం కూడా ఇదే. సిగ్గు తెచ్చుకో. గత ఏర్ లెవెల్లో పరమ పరిశుద్ధురాలేక పరిశుద్ధ ఫేస్ పెట్టక నువ్వు నేను సిగ్గు తెచ్చుకోవాల్సిన రోజులు ఇవి. బుద్ధి తెచ్చుకోవాల్సిన రోజులు ఇవి. 16 సంవత్సరాలు గడుస్తుంది నేను ఈ ఊర్లో ఉండి. పిన్ టు పిన్ నాకు సమాచారం చేయడానికి లేట్ అయినా నిజమండి. ఒక్కోసారి ఇటువంటి కొన్ని సందర్భాలు వాక్యాలు చెప్తానా, 3 వారాల తర్వాత నేను వాక్యంలో ఏ ప్రస్తావన చేశానో అదే ప్రస్తావన నా చెవిని పడుతుంది. అంటే నాకేమర్థమైంది తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హలో, అర్థమైందా అమ్మా? అర్థమైందా? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు.